హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఒక రాజు యుద్ధానికి వెళ్తున్నాడు అంటే తన దగ్గర అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి అంటే ఆ రోజు యుద్ధంలో ఆ రాజు 70% గెలిచేసినట్టే. ఇక 30% ఏంటి పరిస్థితి అంటే ఆ ఆయుధాలని ఎలా వాడుకుంటాడు రాజు అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈరోజు అలాంటి ఒక రెండు టీమ్స్ మధ్య ఈరోజు అంటే నెక్స్ట్ మ్యాచ్ అనమాట 2024 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోతోంది. ఇక్కడ చూసుకున్నాము అంటే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ దగ్గర అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి. ఫర్ సపోజ్ మీరు బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చారు అనుకోండి, ఏ పిచ్ పైనకైనా వెళ్ళండి రాజస్థాన్ రాయల్స్ టీం తీసుకొని. స్పిన్ పిచ్ అంటే వీళ్ళ దగ్గర ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. వాళ్ళు ఎలాంటి ఫామ్లో ఉన్నారో పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా పర్ఫామ్ ఉన్నారు. అదే ఫాస్ట్ బౌలింగ్ పిచ్ అనుకోండి, పవర్ ప్లేలోనే వికెట్స్ తీసుకునే ఎవరు ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు. ఇక ఆవేష్ ఖాన్ కూడా అప్పుడప్పుడు ఫెయిల్ అవుతున్నా బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. ఇక స్లో పిచ్ అనుకోండి, సందీప్ శర్మ ఉన్నాడు. ఈ విధంగా తన దగ్గర అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి. ఇక బ్యాటింగ్కి వచ్చామనుకోండి, సూపర్ డూపర్ ఓపెనర్స్ ఉన్నారు, స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ ఉంది, ఫినిషింగ్ చేయడానికి షిమ్రాన్ హెట్మేర్ ఉన్నాడు, అవసరమైతే రామన్ పావెల్ వస్తాడు. ఈ విధంగా వీళ్ళ దగ్గర అంటే సంజు శాంసన్ లేదా రాజస్థాన్ రాయల్స్ దగ్గర అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి. అదే మీరు చెన్నై సూపర్ కింగ్స్ టీంకి వచ్చారనుకోండి, ఓపెనింగ్ డిపార్ట్మెంట్ సరిగ్గా లేదు, టోటల్గా స్ట్రగుల్ అవుతోంది. అజింక్య రహాన్ని నమ్ముకొని ఒక పెద్ద టార్గెట్ని చేయడానికి ఓపెనర్గా పంపించాడు అంటే రుతురాజ్ గైక్వాడ్ పరిస్థితి ఏంటి అంటే ఇంకా లేరు, వాళ్ళకి ఆప్షన్స్ లేవు. అక్కడ మనం చాలా చెప్తాం కానీ అక్కడ ఆప్షన్స్ లేవు. ఇక నెక్స్ట్ మిడిల్ ఆర్డర్కి వచ్చామనుకోండి, స్టార్టింగ్ మ్యాచెస్లో సూపర్గా పర్ఫామ్ చేసిన శివం దుబే లాస్ట్ 3-4 మ్యాచెస్గా పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు. ఇక ఫినిషింగ్కి వచ్చామనుకోండి, ఎంఎస్ ధోని కేవలం మ్యాచెస్ని ఫినిష్ చేయడానికి మాత్రమే వస్తున్నాడు. లాస్ట్ 1 ఓవర్ 2 ఓవర్స్ తప్పితే అతను అంటే ఆడే కండిషన్లో ఎంఎస్ ధోని లేడనమాట. ఇది ఎప్పటికీ అందరికి తెలిసిపోయింది. మజిల్లో ఒక టియర్ ఉందంట, అంటే పరిగెత్తలేడు. అందుకే మనం చూసాము అంటే సింగిల్స్కి డబుల్స్ పైన ఫోకస్ చేయట్లేదు. వికెట్ కీపింగ్ టైంలో కూడా ఇంతకు ముందులాగా యాక్టివ్గా ఉండలేకపోతున్నాడు, ఫాస్ట్గా రన్ చేయట్లేదు. ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఇక బౌలింగ్కి వచ్చామనుకోండి, మతీషా పత్రానా వెళ్ళిపోయాడు, ముస్తఫిజర్ రెహమాన్ లేడు. తుషార్ దేశ్పాండే వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్లో బెస్ట్ బౌలర్. తుషార్ దేశ్పాండే హీఈస్ గివింగ్ హిస్ బెస్ట్, బట్ హీఈస్ నాట్ బెస్ట్, ఇది అందరికీ తెలుసు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉందన్నమాట చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పుడు అలాంటి టీమ్స్ మధ్య మ్యాచ్. అయితే ఈ కంటెంట్లోకి వెళ్లే ముందు ఫస్ట్ నేను జెర్సీ గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను. ఒకసారి చూసాము అంటే దయానంద్, జగదీష్, భార్గవ్, చక్రవర్తి, అక్షయ్ ఈ 5 మంది జెర్సీస్ విన్ అయ్యారు. వీళ్ళకి నేను జెర్సీస్ పంపించడం జరిగింది. ఒక 4 to 6 డేస్లో మీకు జెర్సీస్ వచ్చేస్తాయి. అయితే ఇంకా మీరు చాలా జెర్సీస్ ఉన్నాయన్నమాట. జెర్సీ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మీ నేము, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి, మీ ఫోన్ నెంబర్ ఈ 3 కూడా కామెంట్ చేశారు అంటే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి జెర్సీస్ పంపిస్తాను. మీరు ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వచ్చాము అంటే చెన్నై మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే టోటల్గా 28 మ్యాచెస్ జరిగితే అందులో 15 టైమ్స్ చెన్నై గెలిస్తే 13 టైమ్స్ రాజస్థాన్ గెలిచింది. ఇక్కడ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటి అంటే టోటల్గా 2020 నుంచి 2023 మధ్యలో ఈ రెండు టీమ్స్ మధ్య 7 మ్యాచెస్ జరిగితే అందులో ఒక్క మ్యాచ్ మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది, అది కూడా 2021లో. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా 2023లో చపక్లో కూడా చెన్నై ఓడిపోయింది. అండ్ ఇంకొక పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే ఈ మ్యాచే ధోనికి లాస్ట్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది ఐపీఎల్ హిస్టరీలోనే. అంటే ఈ మ్యాచ్ తర్వాత ఎంఎస్ ధోని రిటైర్మెంట్ అయ్యే అవకాశాలు 99% కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటి అంటే ఇంతకుముందు ఒకానొక సందర్భంలో ధోని చెప్పాడు చపక్లో తన లాస్ట్ మ్యాచ్ ఆడి రిటైర్మెంట్ తీసుకుంటాను అని చెప్పి. ఇప్పుడు ఈ మ్యాచ్ తర్వాత ఇంకా ఫైనల్ మాత్రమే చపక్లో జరుగుతుంది. చెన్నైకి ఏ మ్యాచ్ కూడా చపక్లో లేదు. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే ధోని 100% రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడు మీకు డౌట్ రావచ్చు ప్లే ఆఫ్స్కి వెళ్తే ఎవరు వికెట్ కీపింగ్ చేస్తారు అని చెప్పి. ఇంకొక యంగ్ ప్లేయర్ ఉన్నాడనమాట అవనీష్ రావ్ అని చెప్పి, అతనితోనే చెన్నై ముందుకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. మీకు అందరికీ తెలుసు ధోని ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకున్నాడంటే దానిపైన స్టాండ్ అవుతాడు. ఈ మ్యాచ్ ఓడిపోతే ధోని రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేస్లో నిలబడాలి అంటే ఈ మ్యాచ్ అంటే తర్వాత జరిగే 2 మ్యాచ్లు కూడా వాళ్ళు ఖచ్చితంగా గెలిస్తే మిగతా టీమ్స్ ఏమన్నా 16 పాయింట్స్ వచ్చే టీమ్స్ కూడా ఉన్నాయి ఇంకా. వాళ్ళకు రన్ రేట్ తక్కువగా ఉంటే అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్కి మంచి రన్ రేట్ ఉంటే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి, ఒక 40% ఛాన్సెస్ అనుకోవచ్చు ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. ఇక రాజస్థాన్ రాయల్స్ టీం విషయానికి వచ్చాము అంటే బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు ఓడిపోయారు. మళ్ళీ మనం పాత రాజస్థాన్ చూస్తున్నాం. ఎప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఇదే పరిస్థితి. నేను ఒక వీడియోలో మెన్షన్ చేశాను, వాళ్ళకు 12 పాయింట్స్ ఉన్నప్పుడేమో ఏమని మెన్షన్ చేశాను అంటే
రాజస్థాన్ రాయల్స్ స్టార్టింగ్ అన్ని మ్యాచెస్ గెలుస్తుంది, లాస్ట్లో ఇబ్బంది పడుతుంది ప్లే ఆఫ్స్ రేస్లో వెళ్ళడానికి అని చెప్పి. ఇప్పుడు ప్లే ఆఫ్స్కి ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు, 16 పాయింట్స్ ఉన్నాయి, ఇంకొక మ్యాచ్ గెలిస్తే అఫీషియల్గా వెళ్ళిపోతారు. బట్ ఆ పాత రాజస్థాన్ రాయల్స్ కనిపిస్తుంది 2 మ్యాచెస్లో కూడా స్కోర్స్ని ఫినిష్ చేయలేకపోయారు, అంటే టార్గెట్ని చేస్ చేయలేకపోయారు. దానికి ముఖ్య కారణం ఏంటి అంటే కావాల్సిన సపోర్ట్ అనేది బ్యాట్స్మెన్స్ ముఖ్యంగా ఓపెనర్స్ దగ్గర నుంచి దొరకకపోవడమే వాళ్ళకున్న పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఒక టార్గెట్ని చేస్ చేస్తున్నాము అంటే 220, 200 ఇలాంటి టార్గెట్స్ని ఖచ్చితంగా ఓపెనర్స్ బాగా పర్ఫామ్ చేయాలి. అప్పుడే ఎలాంటి టీం అయినా సరే గెలవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఇంకొక మ్యాచ్లో అయితే రామన్ పవల్ అనమాట సింపుల్గా ఒక సింగిల్ తీసి డబుల్ తీసి గెలవాల్సిన మ్యాచ్లో అవుట్ అయిపోయాడు సో హైదరాబాద్తో. ఈ విధంగా జరుగుతుంది. ఇక లాస్ట్ మ్యాచ్లో చూసామంటే సంజు శాంసన్ కాంట్రవర్షియల్ అవుట్. సో అంటే వాళ్ళకి ఏది కలిసి రావట్లేదు. ఇక మరోవైపు చెన్నై గురించి చెప్పేశాను కదా, వాళ్ళ పరిస్థితి ఏమాత్రం బాగలేదన్నమాట. చాలా కష్టమైన స్టేజ్లో ఉన్నారు ఈ టోర్నమెంట్లో. ఇది పరిస్థితి. మరి ఇలాంటి టీమ్స్ మీద మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది? చపక్లో జరుగుతోంది. మరి చపక్ పిచ్ రిపోర్ట్ ఏంటి? సో మనందరికీ తెలుసు చపక్ ఎప్పటి నుంచో కూడా చాలా మంచి బ్యాటింగ్ వికెట్, అంటే ఈజీగా ఒక 170 to 200 మధ్యలో స్కోర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ బ్యాటింగ్ చేయడానికి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ స్పిన్ పిచ్ అయితే మాత్రం స్పిన్ పిచ్, స్లో పిచ్, కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిచ్చెస్ ఉంటాయి కదా, అలాంటి పిచ్ని యూజ్ చేస్తే మాత్రం ఇంకా అంటే బ్యాటింగ్ కాకుండా కొంచెం బౌలింగ్ అనుకూలించే ఛాన్స్ ఉంటుంది. బట్ అలాంటి పిచ్ ఏం చేసినా సరే చెన్నై సూపర్ కింగ్స్ యూజ్ చేయదు. ఎందుకు అంటే ప్రెసెంట్ వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్లో స్పిన్నర్స్ కూడా అంత స్ట్రాంగ్ అయితే కనిపించట్లేదు. అంటే చపక్ పిచ్ పైన జడేజా మ్యాజిక్ చేయగలడు, కానీ అతన్ని నమ్ముకొని వెళ్ళి ఇక్కడ ఉన్న మెయిన్ స్పిన్నర్స్ అశ్విన్, చాహల్కి అయితే పిచ్ని ఇచ్చేలేరు కదా, గేమే వెళ్ళిపోతుంది చేతిలో నుంచి. సో అలాంటి పరిస్థితి ఉంది. సో చపక్ పిచ్ రిపోర్ట్ ఏంటి అంటే చెప్తున్నా కదా, స్లో బౌలర్స్కి అండ్ అలాగే స్టార్టింగ్ ఇనీషియల్ ఫాస్ట్ బౌలర్స్కి కొంతమందికి బాగానే వర్కౌట్ అవుతుంది. బట్ అలాంటి పిచ్ని యూజ్ చేస్తారనిపిస్తుంది. మంచి బ్యాటింగ్ వికెట్ ఈరోజు ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి ఎటువంటి ప్లేయింగ్ ఎలెవెన్ రెండు టీమ్స్ వస్తాయి? ఫస్ట్ చూసుకున్నాము అంటే మనం చెన్నై సూపర్ కింగ్స్. సో ఆల్రెడీ చెప్పేశాను వాళ్ళ దగ్గర పెద్ద ఆయుధాలు ఏమీ లేవన్నమాట, వాళ్ళు సేమ్ ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తారు. బట్ నాకు అర్థం కాని ఒక విషయం ఏంటి అంటే లాస్ట్ మ్యాచ్లో గ్లీసన్ని కాదని చెప్పి ఎందుకు వాళ్ళు, అంటే రచిన్ రవీంద్రని పెట్టుకోవడం తప్పనట్లేదు, సో రిచర్డ్ గ్లీసన్ ఎందుకు తీసేశారని నాకు ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఎందుకు అంటే మీరు గేమ్ని బాగా చూశారు అంటే స్టార్టింగ్ చెన్నై బౌలింగ్ చేసినప్పుడు వాళ్ళకు బాల్ ఏ మాత్రం స్వింగ్ అవ్వలేదు. దానికి కారణం స్వింగ్ చేసే బౌలర్స్ ఇక్కడ, అంటే పిచ్ను యూజ్ చేసుకుని స్వింగ్ చేసే బౌలర్స్ కనిపించలేదు. మనం పిచ్ రిపోర్ట్ చూసుకున్నా సరే స్టార్టింగ్ మనం మెన్షన్ చేసాం, టెలిగ్రామ్లో కూడా ఇచ్చాం, గ్రాస్ అనేది ఎక్కువగా ఉంది ఈరోజు. ఇనీషియల్ ఓవర్స్ ఖచ్చితంగా స్వింగ్ బౌలర్స్కి బాగా యూజ్ అవుతుంది, పేస్ బౌలర్స్కి అని చెప్పాము. అదే మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, ఉమేష్ యాదవ్ అవ్వచ్చు, సందీప్ యాదవ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా బాల్ని స్వింగ్ చేశారు బాగా. సో అక్కడ మైనస్ అయిపోయింది అనమాట. అంటే రుతురాజ్ గైక్వాడ్ ఏ మెంటాలిటీతో ఆ డెసిషన్ తీసుకున్నారో మనకు తెలియదు. ప్రెసెంట్ అయితే డెసిషన్స్ అన్ని కూడా రుతురాజ్ గైక్వాడే తీసుకుంటున్నారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. అంటే దీన్ని ధోనినే చెప్పాడట, ఏమని, ఇప్పుడు నేను నీకు డెసిషన్స్ ఇస్తే తర్వాత నేను వెళ్ళిపోయాక ఎవరిస్తారు, కాబట్టి ఏ డెసిషన్ తీసుకున్నా నువ్వు ఓన్గానే తీసుకో, నన్ను ఎక్కువగా క్వశ్చన్స్ అంటే నన్ను అడగకు, ఏ సజెషన్స్ కూడా అని చెప్పాడు అన్నాడు. సో అంటే ఒక కెప్టెన్ని గ్రూమ్ చేయడం అనమాట ఈ పద్ధతి ధోని చేస్తున్నాడు. ఇది పరిస్థితి. మరి వాళ్ళు సేమ్ ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తారనిపిస్తుంది. ఒకసారి చూసాము అంటే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్, శివం దుబే, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని, మిచెల్ శాంట్నర్, శార్దుల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే, సిమర్జిత్ సింగ్, అజింక్య రహానే ఇంపాక్ట్ ప్లేయర్. అంటే నాకు తెలిసినంత వరకు అజింక్య రహానే పక్కన పెట్టే టైం వచ్చేసింది. అతను కూడా రిటైర్మెంట్ ఇవ్వాల్సిన టైం వచ్చేసిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అజింక్య రహానే ఏ మాత్రం కూడా ప్రెసెంట్ ఉన్న కండిషన్స్లో ఏ టీంకి కూడా సెట్ అవ్వడు. ఎందుకు అంటే తను చాలా 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 టైం తీసుకొని బ్యాటింగ్ చేస్తాడు. ఈవెన్ పవర్ ప్లేలో కూడా తను కనీసం ఒక 150, 160 స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేయలేకపోతున్నాడు పవర్ ప్లేలోనే. లాస్ట్ మ్యాచ్ కూడా తను ప్రెజర్ ఫీల్ అయ్యాడు. అతనితో పాటు ఇంకొక రన్అట్ కూడా అయ్యే ఛాన్స్, అంటే ఓకే అది రచిన్ రవీంద్రనే వెళ్ళి ఉండొచ్చు రన్ కోసం, బట్ కాల్ అయితే తీసుకున్నాడు అనమాట రహానే, ముందుకు రావడం అలాంటివి జరిగాయి. సో ఇక సమీర్ రిజ్వీనే కొంచెం కంటిన్యూ చేయడం బెటర్ అనమాట. ఫ్యూచర్ ఉన్న ప్లేయర్, అంటే ఆప్షన్లోకి వదిలేస్తారా మళ్ళీ తెచ్చుకుంటాడో పక్కన పెట్టేస్తే ప్రెజెంట్ ఉన్న మ్యాచెస్ ఎలాగో ఇక మ్యాచ్లు చేదాడిపోతున్నాయి. ఇన్ని రోజులు నమ్ముకున్నారు కదా రహానేని, ఇక నమ్మడం మానేసి రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర ఓపెనింగ్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే రచిన్ రవీంద్ర పైన చాలా హోప్స్ ఉన్నాయి. నాకు ఎందుకో ఖచ్చితంగా ఆడే ప్లేయర్ అనమాట. ఒక 3 మ్యాచెస్ ఫెయిల్ అవ్వగానే చెన్నై సూపర్ కింగ్స్ అతను పక్కకు పెట్టేసింది. అంటే బ్యాక్ టు బ్యాక్ స్టార్టింగ్ 2 మ్యాచ్లు పర్ఫామ్ చేశాడు, తర్వాత బ్యాక్ టు బ్యాక్ 4 మ్యాచెస్ ఏమో ఫెయిల్ అయ్యాడు. సో పక్కన పెట్టడం కరెక్టే, కానీ ఇప్పుడు తీసుకున్నారు కాబట్టి అలాగే కంటిన్యూ చేయడం బెటర్ అనిపిస్తుంది. సమీర్ రిజ్వీన్ తీసుకుని రావడం బెటర్ అనిపిస్తుంది. ఇంకా బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే మతీషా పత్రానా లేడు, ముస్తఫిజుర్ రహమాన్ లేడు, సిమర్జిత్ సింగ్ నమ్ముకున్నారు. సిమర్జిత్ సింగ్ పంజాబ్తో మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు, కానీ లాస్ట్ మ్యాచ్లో మాత్రం తన లైన్ అండ్ లెంత్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఎక్కువగా షార్ట్ పిచ్ బాల్స్ పైనే ఫోకస్ చేశాడు. అదే షార్ట్ పిచ్ బాల్స్ని సాయి సుదర్శన్ అవ్వచ్చు, శుభ్మన్ గిల్ అవ్వచ్చు 6లు ఈజీగా కొట్టేశారు. ఎందుకంటే
ప్రెజెంట్ ట్రెండ్ చూసాము అంటే ఏ బ్యాట్స్మెన్ కూడా షార్ట్ పిచ్ బాల్స్కి భయపడే స్టేజ్లో లేరు. వాళ్ళు ఒకటే ఫిక్స్ అయిపోయారు, కరెక్ట్గా కనెక్ట్ చేసి కొడితే బౌండరీ దాటి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరు గమనించండి, మీరు కావాల్సింటే షార్ట్ పిచ్ బాల్స్ స్పిన్నర్స్ వేసినా ఫాస్ట్ బౌలర్స్ వేసినా ఎవరు వేసినా సరే ఆ పిచ్ పడింది అంటే బాల్ 6 వెళ్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ప్రెజెంట్ ఐపీఎల్లో. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇంకా మంచి బౌలింగ్ అవసరం, ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ దగ్గర నుంచి. ఈ ఇయర్ శార్దూల్ ఠాకూర్ మ్యాజిక్ ఎక్కడా కూడా కనిపించలేదు అసలు. అంటే మామూలుగా మనం లార్డ్ శార్దూల్ ఠాకూర్ అంటుంటాం, బాల్ తీసుకున్నాడంటే ఖచ్చితంగా ఒక్క వికెట్ అయినా ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో తీస్తూ ఉంటాడు, అదైతే కనిపించలేదు. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా వీక్గా కనిపిస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ది. ఇక బ్యాటింగ్ వచ్చాము అంటే రుతురాజ్ గైక్వాడ్ పైన పూర్తిగా ఏమంటారు డిపెండ్ అయిపోతున్నారు. శివం దుబే దగ్గర నుంచి మంచి నాక్స్ రావాలి. డారెల్ మిచెల్ అండ్ మోయిన్ అలీ లాస్ట్ మ్యాచ్లో చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు. సో అదే ఫామ్ని కంటిన్యూ చేసి తీరాలి. అంటే లాస్ట్ మ్యాచ్లో కూడా వాళ్ళు చాలా మంచి బ్యాటింగ్ వికెట్ దొరికింది, అందుకే రిస్క్ చేశారనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్ టైంలో మనకు మోయిన్ అలీ ఓకే, ఎలా పిచ్ ఎలా ఉన్నా సరే తను మంచి స్ట్రైకర్తో బ్యాటింగ్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ డారెల్ మిచెల్ కొన్నిసార్లు స్లోగా ఆడుతుంటాడు. బట్ ఈ రోజు మ్యాచ్లో మాత్రం స్లోగా ఆడనేకూడదు, ఎందుకంటే అపోజిషన్ ఉన్నది రాజస్థాన్ రాయల్స్, కొంచెం జాగ్రత్తగా ఆడాలి. ఇది చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి. ఇక రాజస్థాన్ రాయల్స్ టీం విషయానికి వచ్చాము అంటే ఓపెనర్స్ ఇద్దరు కూడా ఖచ్చితంగా బ్యాటింగ్ అంటే మంచిగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఒకటి బాగా గమనించారు అంటే ఈ ఇయర్ రియాన్ పరాగ్ ఫామ్లో ఉండడం వల్ల వాళ్ళ ఓపెనింగ్ డిపార్ట్మెంట్ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే కొంచెం ముందుకు వెళ్తుంది. అదే రియాన్ పరాగ్ సరిగ్గా ఆడకపోయి ఉంటే ఇన్ని మ్యాచ్లు రాజస్థాన్ రాయల్స్ గెలిచేదే కాదు, ఎందుకంటే పూర్తి ప్రెజర్ సంజు శాంసన్ పైన పడిపోయేది. ఇక తర్వాత లాస్ట్లో షిమ్రాన్ హెట్మేర్ పైన పడిపోయేది. అదే ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇక బౌలింగ్ వచ్చామంటే నో ప్రాబ్లం, నాకైతే ఇక్కడ బౌలింగ్లో ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ఆల్రెడీ చెప్పాను, ఒక్కొక్కటి మెన్షన్ చేస్తూ చెప్పాను స్టార్టింగ్లోనే, వీళ్ళ దగ్గర కరెక్ట్ బౌలింగ్ సెటప్ ఉందన్నమాట, ఎక్కడైనా వెళ్ళే ఛాన్స్. ఇక వీళ్ళు ఏ ప్లేయింగ్ 11 వస్తారు చూసాము అంటే సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, రామన్ పవెల్, షిమ్రాన్ హెట్మేర్, శుభం దుబే లేదా ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, ఆవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్, జాస్ బట్లర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో ఈ విధంగా ఉంది. మరి ఈ మ్యాచ్లో ఎవరికి గెలిచే అవకాశం ఉంది? నేను ఆల్రెడీ పిచ్ రిపోర్ట్ అంతా క్లియర్గా మెన్షన్ చేశాను. ఖచ్చితంగా ఈరోజు మంచి బ్యాటింగ్ వికెట్ తీసుకునే ఛాన్సే ఉంది. అండ్ డ్యూ ఫ్యాక్టర్ అనేది చెన్నైలో 100కు 100% ఉంటుంది. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా చేసింగ్కి వెళ్ళిపోతాడు. టైం బాగలేదు రుతురాజ్ గైక్వాడ్, మొన్నైతే టాస్ గెలిచాడు, ఈరోజు మ్యాచ్లో మళ్ళీ టాస్ ఓడిపోయాడు అంటే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తుందన్నమాట. తర్వాత బౌలర్స్ అంటే మంచి బౌలింగ్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళే డ్యూ ఉన్నప్పుడు ఇబ్బంది పడతారు. ఇక వీళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. ముఖ్యంగా స్పిన్నర్స్ అన్న వాళ్ళు ఖచ్చితంగా మిచెల్ శాంట్నర్, రవీంద్ర జడేజా మ్యాచ్లో ఈ మ్యాచ్లో పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఆ పిచ్ గురించి బాగా తెలుసు. మిచెల్ శాంట్నర్ లాస్ట్ మ్యాచ్ పంజాబ్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు, కానీ లాస్ట్ మ్యాచ్ పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు. అండ్ ఇంకొక విషయం నాకు డౌట్ వచ్చింది ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో కూడా చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి అనమాట. ఒక్క మ్యాచ్లో తీసుకున్న డెసిషన్స్ మరొక మ్యాచ్లో తీసుకోవట్లేదు, ఒక్క మ్యాచ్లో నమ్మిన ప్లేయర్స్ని ఇంకొక మ్యాచ్లో నమ్మట్లేదు. అంటే ఇది చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజ్మెంట్కి పూర్తి విరుద్ధం అనమాట. వాళ్ళు ఎలా అంటే ఒకసారి నమ్మారు అంటే వాళ్ళనే నమ్ముతూ ఉంటారు. మీరు లాస్ట్ మ్యాచ్ చూసారంటే గుజరాత్ వాళ్ళు కొడుతున్నారు అని చెప్పి తన మెయిన్ బౌలర్స్ని పక్కన పెట్టేసి డారెల్ మిచెల్కి వైపు వెళ్ళిపోయాడు. సో ఇది రాంగ్ డెసిషన్ అనమాట. ఎందుకంటే మెయిన్ బౌలర్స్ కొట్టించుకోవచ్చు, కానీ ఇంకొక 2-3 ఓవర్లు వాళ్ళని ట్రై చేయాలి, అప్పుడే వికెట్స్ పడతాయో తెలుస్తుంది. అంటే మనం చెప్తాం చాలా ఇక్కడ కూర్చొని, మనమే అంటాం తర్వాత డారెల్ మిచెల్ ఉన్నాడు కదా ఎందుకు బౌలింగ్ లేదని. బట్ ఎందుకో రుతురాజ్ గైక్వాడ్ కొంచెం ప్రెజర్లో కనిపిస్తున్నాడు కెప్టెన్సీలో. మరి ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ ఇంకొక 2 మ్యాచ్లు తప్పకుండా మంచి మార్జిన్తో గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ముందే చెప్పాను, ఆల్రెడీ ఒక 2 టీమ్స్ 16 పాయింట్స్ వచ్చే ఛాన్స్ వాళ్ళకు కూడా ఉంది కాబట్టి. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. నాకు తెలిసిన వరకు ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చానంటే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ హాట్ ఫేవరెట్ అనమాట. పిచ్ ప్రకారం చూసుకుంటే అంటే బ్యాటింగ్ చేసినా బౌలింగ్ చేసినా ఏం చేసినా సరే వాళ్ళే హాట్ ఫేవరెట్స్. ఎందుకంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ వీక్గా ఉన్నప్పుడు ఏ టీము ముందుకు కదలలేదు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ వీక్గా ఉన్నా సరే ఒకరిద్దరు బ్యాట్స్మెన్స్ ఆడారంటే 200 స్కోర్ ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఆ 200ని కాపాడుకోవాలి అంటే అందరూ బౌలర్స్ ఫామ్లో ఉండాలి. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. నాకు తెలిసిన వరకు చెప్తున్నా కదా, రాజస్థాన్ రాయల్స్ హాట్ ఫేవరెట్. ఒకవేళ మ్యాచ్ ప్రిడిక్షన్ చేంజ్ అయితే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.